కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలిరా రప్పాడాలి దొరికితే జైలుకి వెళ్ళాలి. అడు చూడరా పోలీసులు వస్తున్నారా, దొరికిపోతామేమో. ఎస్కేప్. అరే ఛీ, అది పోలీస్ వాన్ కదరా, అంబులెన్స్. అలా ఈ బిరుకుతో తలనొప్పి అయిపోయింది. పోస్ట్ మ్యాన్, వాచ్మ్యాన్ ఎవడు కాకి డ్రెస్ వేసుకున్నా సరే పోలీస్ అని అరుస్తున్నాడు. వీడి వల్ల మనం ఇరుకునేలా ఉన్నాం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అయ్యో అన్నామంటే నోటి మీద కొడతాం, జాగ్రత్త. ఏమైంది? స్కూల్ బిల్డింగ్ కూలిపోయి పిల్లలందరికీ దెబ్బ తగిలేదు సార్. తొందరగా త్వరగా తీసుకెళ్ళండి. ఏ సార్, బిల్డింగ్ వీక్ గా ఉందని ముందే రిపోర్ట్ చేయొచ్చుగా. ఎన్నిసార్లు చేయమంటారండి? ఇప్పటికే చాలా సార్లు చేశాం. ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, మినిస్టర్ వచ్చారు, స్కూల్ని బాగు చేస్తామన్నారు. ఏమిటి ప్రయోజనం? ఏం జరిగిందో చూశారుగా. మన దేశ నాయకులంతా వీధి స్తంభాల కింద చదువుకున్నవాడిని. ఇలాంటి బిల్డింగుల్లో చదువుకొని ఉంటే ఆ నాయకులు మనకు దక్కేవారే కాదు. గవర్నమెంట్ నేను రిపోర్ట్ చేస్తాను. మీరు రిపోర్ట్ చేసి వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టాలని నిర్ణయించుకునే లోపు ఈ బిల్డింగ్ కూడా కూలిపోయి మరికొంతమందికి గాయాలు. పేద పిల్లలు ధైర్యంగా చదువుకోవడానికి ధన పిశాచి గంగాధరం. జీ బూంబా, జీ బూంబా, జీ బూంబా. ఎవరు? నీలాంటి గజ దొంగల్ని దోచుకునే ఘరానా దొంగని. ఘరానా దొంగ? నాకు అర్జెంటుగా 40 లక్షలు కావాలి. రేపు ఉదయం MVP కాలనీ దగ్గరికి వచ్చి తీసుకుంటాను. నన్ను పట్టుకోవడానికి నీ వాళ్ళ చేత కొబ్బరి బొండాలు కొట్టు, చెప్పులు కొట్టు లాంటివి పెట్టించుకో. నీ మనిషి ఒకరిని ముష్టి వాళ్ళ నిలబెట్టు, 40 లక్షలతో సహా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, మొత్తంగా తీర్చేస్తా. మొత్తంగా తీర్చడం కుదరదు. రోజు మాకు సమస్యలుంటాయి. నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువి, అంత తొందరగా నరుకుంటానా? నువ్వు వింటా నరికేది. నువ్వు ఫోన్ పెట్టి 1, 2, 3 అని లెక్కెట్టేలోగా నీ తల నరుకుతాను. 9849063793. 793. అయ్యా, అది నా నంబర్ అండి. అది కాదండి, మన సమస్యని మనుషులు ఎవరు తీర్చలేరు, దేవుడైనా తీరుస్తాడేమోనని గుడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి స్వామి నా భారాన్ని తగ్గించు అని కళ్ళు మూసుకుని నిల్చున్నాను. భారం తగ్గినట్టు అనిపించింది. జేబులో చేపెట్టి చూస్తే సెల్ ఫోన్ లేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ. వాడు ఎలా ఉంటాడు? ఏంటండి, నేను కళ్ళు మూసుకుని నిల్చున్నానని చెప్తున్నానుగా. వాడు ఎలా ఉంటాడు, అడ్రస్ ఏంటి, ఆధారాలు ఏంటంటే నేను ఎలా చెప్పగలుగుతాను? అయ్యో, ఏంటి నన్నే అనుమానిస్తున్నారా? నేను మీకు ద్రోహం చేస్తానా? అలా చేశానంటే వీధి వీధి అమ్మ తల్లి అంటూ ముచ్చెత్తుకోవాలి. అమ్మా తల్లి, కోటీశ్వరుడికి బినామీగా ఉంటే ఇలా రోడ్డు చివరిన ముచ్చెత్తుకోవాలి. ఏంటయ్యా? రేయ్, గురి చూసి వచ్చేవాడిని కాల్సరా, పాత పగల మనసులో పెట్టుకుని నన్ను కాల్చావు కనుక. భయపడకాయా, మత్తుగుళ్ళే లోడ్ చేశాం. ఎలా వస్తాడో చిన్న క్లూ కూడా ఇవ్వలేదే. అయ్యో, ఆ రోజు పాతాళ హీరోడా కింద నుంచి వచ్చి కొట్టుకుపోయాడు. ఇవాళ కూడా అదే రూట్లో వచ్చి కొట్టుకుపోతే ఎందుకైనా మంచి దూరంగా నుంచున్నాం. ముష్టెత్తుకోవడం చాలా ఈజియెస్ట్ జాబ్ అనుకున్నాను, కానీ దీంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి కావాలి. చెప్పుకో, చెయ్యి. అడుగడుక్కి మన వాళ్ళం పెట్టాను సార్. 100 కళ్ళు వాడిని వాచ్ చేస్తూ ఉంటాయి. వాడిసారి ఎట్నుంచి వచ్చినా సరే మన నుంచి తప్పించుకోవడం కుదరదు. వాడు నాకు కావాలి, ప్రాణాలతో. బ్రదర్, అమ్మా తల్లి, అమ్మా తల్లి అంటే మాట్లాడకుండా పోతుంది. బిడ్డలు లేరనుకుంటా. ఆకుకూరలే. అమ్మా తల్లి, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, పెళ్ళామిడలో నగలతో సహా తిరుక్షారమైపోయింది. బాసు, అయ్యో బాసు, ఈ గొట్టంగాడే మన కనిపెట్టేశారంటే మన మేకప్ చాలా పూర్గా ఉన్నట్టుంది. ఏమైంది బాసు మీకు?
కోటీశ్వరుడు కావాలనుకుని ఇలా ముష్టి అడగారంటే బాసు మిమ్మల్ని ఈ అవతారంలో చూడటానిగా నేను ఆకుకూరలు అంటూ రోడ్ల పడి తిరుగుతున్నాను. మీ అమ్మ జీవితంతో నేను ఆడుకున్నాను, మీ జీవితంతో ఎవరు ఆడుకున్నారు బాసు? బాసు ఆహా, ఎవరి దృష్టిలో తగిలి మీ కంటి దృష్టి బినామీ వాడెందుకు వచ్చాడా ఎక్కడికి? ఏమంటా ఏంటంటే చెవిటి మిషన్ పెట్టుకున్నా మీకు వినపట్టం లేదా? ఇదిగో త్వరగా బొమ్మనవయ్యా. తొందరపడి గొట్టంగా షూట్ చేయకు. వాడు ఎటు నుంచి వస్తాడో తెలీదు. ఏదైనా జరిగితే నేను సమాధానం చెప్పుకోవాలి. వాడిని వెళ్ళమనవయ్యా. వీడి వల్ల ఏ ప్రాబ్లం ఉండదయ్యా? వాడితో మాట్లాడాయా, త్వరగా వెళ్ళమను. వీడి అమాయకుడు రా లూజు. ఎవరు లూసు? స్ట్రైట్ గా చూస్తూ మాట్లాడే నేను లూసా, ఎక్కడో చూస్తూ మాట్లాడే మీరు లూసా? బాసు నేను తట్టుకోలేను బాసు, మీరు ముచ్చుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. త్వరగా వెళ్ళమనవయ్యా. అయ్యో వాడు వచ్చేస్తాడు, వదలరా. వదిలిపెట్టను. మీరు అడుక్కోకూడదు, మీరు అడుక్కోవడానికి వీలు లేదంటే. నేను అడుక్కోవడానికి రాలేదురా, ఇదో గెటప్. ఈ గెటప్ అంతా సెటప్ కోసం. అయ్యయ్యో పస్తులతో కళ్ళు బయర్లు కమ్మి ఈయన ఏం మాట్లాడతాడో వాడిని ఏం చేయకరా. వాడు గొట్టంగాడు, వాడికి లూజు. వాడికి నేను చెప్తాను, వాడు పోతాడు రా. రే ఏం చేయకండి, వాడితో మాట్లాడతాయా అన్ని తగలేకుండా. బాసు మదవెక్కిన గజల్లా ఉంటే మీరు ఇప్పుడు మలేరియా దోమలా అయిపోయారే. పోరా బాసు, మిమ్మల్ని దోమ అన్నం కార్పొరేషన్ వాళ్ళకి వినిపించింది అనుకుంటా, అందుకే దోమల పట్టి పంపించారు. వీడి ఇక్కడ నుంచి వెళ్ళేటట్లేడు కానీ షూట్ చేయండి. మిమ్మల్ని జీవితాంతం పోషిస్తుంటారు, మీరు అడుక్కోవడానికి వీల్లేదు. నా మాట వినండి, మీరు దర్జాగా బతికినవారు. మీకు ఈ ముష్టిపోతే అనవసరం, నాతో వచ్చేయండి చెప్తాను. రండి చెప్తా. వినామే ఏం జరుగుతుంది అక్కడ? వీల్లేదు బాసు, మీరు అడుక్కోవడానికి వీల్లేదు. ఎవడాడు నా సంచి లాగుతాడు? ఎవడొస్తాడు ఇక్కడికి? ఎవడో సంచి లాగేస్తాడు. ముష్టేషన్ డబ్బులేక దానికంత ఫీల్ అవుతారండి. అయ్యో త్వరగా రండిరా, 40 లక్షలు పోయి. సార్ మీ లుంగి పోయింది సార్. 40 లక్షలు డబ్బు పట్టుకున్నాడు, పారిపోతున్నాడు. 40 రూపాయలు లుంగి ముఖ్యమా? వెళ్ళి పట్టుకోడరా. అంతా పోయిందిరా, ఇదంతా నీ వల్లే. అన్ని పోబట్టే కదా మీరు ఇలా ముచ్చెత్తుకు ఎవరికి దిగుతారు. ఆ సెల్ నంబర్ విషయంలో జీడికి నా మీద అనుమానం వచ్చింది, ఇప్పుడు ఇంకా పెద్దది అవుతుంది. నేను మీతో వస్తాను బా. సరే ఎక్కిదావు. సూపర్ గా ఎగురుతున్నాడు కదా, మనతో చెప్పనే లేదు కదరా. రేపు మనలో కూడా తీసుకెళ్ళమందాం. మన మనుషులాన్ని తరుగుతున్నారు. అన్ని మసీదుల దగ్గర మనుషులు పెట్టించాను, తప్పకుండా పట్టుకుంటారు. సార్ వాడు ఈసారి మసీదుకి వెళ్ళటం లేదు, క్రిస్టియన్ గా మారిపోయాడు. ఎలా రా? వాడు రన్నింగ్ లోనే మతం మారాడు సార్. కూడా క్యూట్ గానే ఉన్నావు. బల్బ్ లాగా విరిగిపోతుంది. ఎందుకు ఇలా సన్యాసి అయ్యావు? దేశంలో ఎంతో మంది కష్టాలు పడుతున్నారు, అందుకే మారాను.
నా కష్టాన్ని మాత్రం అర్థం చేసుకోవా? మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకోసం నాటుకోడి పులుసు చేపల పులుసు చేయడానికి కోచింగ్ కి వెళ్తున్నాను. ఇంటి పనులన్నీ నేర్చుకున్నాను. గుడ్డలు బాగా ఉతుకుతున్నానని మెచ్చుకున్నారు తెలుసా? మీ పేటలోని మీ అమ్మా నాన్నలందరికీ నేను మంచి కోడలుగా ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి. నేను నిన్నే నమ్ముకున్నాను. నన్ను మోసం చేయకు. నేను నిన్నేమి మోసం చేయను. మరెందుకు ఈ వేషం? అయ్యో నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అర్థం కానక్కర్లేదు. దీన్ని వదిలేయ్. నేను వదులుకోలేను. వదిలితే చచ్చిపోతాను. డోంట్ లీవ్ మీ. నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. ఐ విల్ డై. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. రియల్లీ? ఆ? ఆ, అదే ముద్దివు. ఆ. జీసస్ నన్ను మన్నించు.